సార్ ఏ పార్టీల సపోర్టు మద్దతు లభిస్తుంది అనే అంశం పైన ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అంబటి రాంబాబు ఉన్నారు. ఏ పార్టీలు మీకు సపోర్ట్ చేస్తున్నాయండి? నైస్ క్వశ్చన్. ఇంకా వివరంగా తెలియదు కానీ రేపు దేశ స్థాయిలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు మేము చేయబోయేటటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొని మాకు మద్దతు తెలుపుతారని మేము ఆశిస్తున్నాం. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఉదయమే ఇక్కడికి రావడం జరిగింది. కొంతమంది నాయకులతో మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. అంటే 50 రోజుల పాలనలో అప్పుడే మీరు అంత పెద్ద ఎత్తున ఒక పెద్ద కార్యక్రమం చేపట్టడం ఎలా చూడాలి? దురదృష్టంగానే చూడాలి. ఎందుకంటే 50 రోజు పాలనలోనే ఇంత భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఆంధ్ర రాష్ట్రంలో రావడం అనేది చాలా బాధాకరం. పొట్టకాయ వస్తుందండి, ఇవన్నీ మాట్లాడాలని నమ్మకన్నాను. ఇమీడియట్ గా మమ్మల్ని ఢిల్లీకి తోసినటువంటి సంఘటన. ఎందుకంటే అనేక హత్యలు, హింసాకాండలు, కేసులు, ఒక దౌర్జన్యకాండ, ఒక రావణ కాష్టలాగా రాష్ట్రం అంతా రగిలిపోతున్నటువంటి అలాంటివి మీరు మాట్లాడితే కామెడీగా ఉంటది పరిస్థితి. ఇన్వెటబుల్ గా మేము కూడా ఏమనుకున్నామంటే ఏదో కొత్త ప్రభుత్వం వచ్చింది, ఒక 4 నెలలు 5 నెలలు వాళ్ళు పరిపాలన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అలాంటి మాట నీకు సెట్ అవ్వవు, వద్దు అని మేము కూడా అనుకున్నాం. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీరు చూశారు, 2 సార్లు ఆయన బెంగళూరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఆయన వేరే కార్యక్రమాలు చూసుకునే కార్యక్రమం చేస్తున్న సమయంలో ఇక బెంగళూరులో ఉండలేనటువంటి పరిస్థితిని చూసుకుని ఆయన ఇమీడియట్ గా రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రాష్ట్రపతిని కూడా అపాయింట్మెంట్ కోరారా? రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ కోవడం జరిగింది, ప్రధానమంత్రి గారిని కోవడం జరిగింది. సార్ ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి సార్. ఏమైందిరా? వాళ్ళు నన్ను బాగా దెబ్బేశారు సార్. మరి ఇది పొలిటికల్ మర్డరే కానప్పుడు ఒక పార్టీ మొత్తము ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు అని అడుగుతున్నాం. డిస్కషన్ అంటే ఇదా? మీరు ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు మీ ఉనికి కోసం, మీరు అటెన్షన్ డ్రా చేయడం కోసం. తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమైందా జగన్మోహన్ రెడ్డికు? తల ఎక్కడ పెట్టుకోవాలి? ఇక్కడ అసెంబ్లీని తప్పించుకోవడం కోసం. మరి మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే ప్రత్యేక హోదా కోసం 5 సంవత్సరాలుగా ఎందుకు ఢిల్లీలో ధర్నా చేయలేదు? అంటే అది మీరు ధర్నాలు చేసే వాళ్ళే అయితే పోలవరం కోసం ఎందుకు ధర్నాలు చేయలేదు? కడప స్టీల్ ఫ్యాక్టరీ సొంత నియోజకవర్గం కదా. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? విశాఖపట్నం స్టీల్ మునిగిపోతుంది, క్యాప్టివ్ మైన్స్ కావాలి అని ఆ రోజు ఎందుకు ధర్నాలు చేయలేదు? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అంశాలు కాబట్టే భగవంతుడా అదే ప్రశ్న మేము ప్రశ్నించడం జరిగింది. ఈరోజు మీ సొంత పార్టీ విషయాన్ని ఏదైనా జాతీయ సమస్య అయినట్టు అందరి ముందు పరిగిపోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? దానికి ఒక పెద్ద పిక్చర్ ఇచ్చి ఢిల్లీ వరకు వెళ్లి ధర్నా చేస్తున్నారే, మరి ఇక్కడ వరదలు జనాలు మునిగిపోతున్నారు. సమస్య అంటే వెనకడుగు వేసే జగన్మోహన్ రెడ్డి శవం అంటే ముందు అడిగేస్తున్నాడు. సమస్య అంటే వెనకడుగు వేసే జగన్మోహన్ రెడ్డి శవం అంటే ముందు అడిగేస్తున్నాడు. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఏంట్రా ఈ సొసైటీ నన్ను సైకో అని ముద్రేసింది. ఎందుకంటే ఫస్ట్ నుండి ఆయన శవాల మీద ఆ రాజకీయ పార్టీని తీసుకొచ్చాడు. అలాగే కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. వినుకొండ ఘటన కూడా రాజకీయ కక్షగా వక్రీకరిస్తున్నాడు. కాబట్టి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. ఇలా అంటే ప్రజలు దాన్ని గమనిస్తున్నారు. ఇది కేవలం వ్యక్తిగత చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.